సప్తాహ శ్రవణ కార్యక్రమంలో భాగంగా చివరిదైన ఈ 7వ రోజున మీరు వినుచున్న భాగవత ముఖ్యాంశాలు ఏమనగా రుక్మిణీ కళ్యాణము, నరకాసుర వధ, కుచేలోపాఖ్యానము, శ్రీ కృష్ణావతార ముగింపు ఘట్టము, పరీక్షన్ మహారాజు తక్షకుని కాటుకు మరణించుట, సౌనికాది మునులకు సూత మహర్షి ఇచ్చిన భాగవత సందేశము. ఖగనాధుండు అమరేంద్రు గెల్చి సుధ ముంగై కొన్న చందంబునన్ జగదీనాధుల చైద్యపక్ష చరులన్ సాళ్వాదులన్ గెల్చి భద్రగుడై చక్రివరించే భీష్మకసుతన్ రాజీవగంధిన్ రమా భగవత్యంశ భవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్ పూర్వము గరుత్మంతుడు ఇంద్రుని గెలిచి అమృతమును తెచ్చినట్లుగా శ్రీకృష్ణుడు శిశుపాలుని, వాని సహాయకులైన సాల్వుడు మొదలైన రాజులను గెలిచి భీష్మకుని కుమార్తె లక్ష్మీదేవి అంశన పుట్టినది అయిన రుక్మిణీదేవిని తీసుకువచ్చి వివాహమాడెను అని శ్రీ సుఖమహర్షి పరీక్షన్ మహారాజుకు చెప్పగా, కృష్ణుని కథలయందు అత్యంత ఆసక్తి కలిగినటువంటి పరీక్షన్ మహారాజు ఇట్లంటున్నాడు. కళ్యాణాత్మకమైన విష్ణు కథలాకర్ణించుచున్ ముక్త వైకల్యుండెవ్వడ తృప్తుడౌనది వినంగా కృత్తలచుండు సాకల్యం వేర్పడ భూసురోత్తమా ఎరుగన్ పల్కవే రుక్మిణీ కళ్యాణంబు వినంగా నాకు మదిలో కుతూహలంబు అయ్యడిన్ ఓ బ్రాహ్మణోత్తముడైన సుఖమహర్షి, మేలును కలుగజేయనవి అయిన శ్రీ విష్ణుమూర్తి యొక్క కథలను విని ముక్తిని పొందగోరునట్టి పురుషుడు ఇప్పుడు విన్నది చాలును అని తృప్తి పొందడు గదా. ఆ కథలు వినగా వినగా అట్టివానికి క్రొత్త కథల వలనే తోచుచుండును. అందుచే నాయందు దయ ఉంచి రుక్మిణీ కళ్యాణ కథను చెప్పవలసినదని ప్రార్థించాడు. అప్పుడు శ్రీ సుఖమహర్షి, ఓ రాజా, పూర్వము విదర్భదేశాన్ని పరిపాలించిన భీష్మకుడు అనే రాజుకు 5 కొడుకులు, 1 కుమార్తె ఉన్నారు. కొడుకులలో పెద్దవాడు రుక్మి, కుమార్తె పేరు రుక్మిణి. చిన్నపిల్ల రుక్మిణి పెరిగి పెద్దదవుతూ అనేక ఆటపాటలతో అందరినీ సంతోషపెడుతూ ఉండేది. ఆమె ఆటపాటలు ఎట్లున్నవనగా, పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు సేయుచు అబలల తోడవియంబులందు గుజ్జన గూళుల కొమరప్ప వండించి చెలులకు పెట్టించు చెలువు మెరసే రమణీయ మందిర రామదేశంబుల పువ్వు తీగలకు ప్రోదిసేయు సదమల మణిమయ సౌధ భాగంబుల లీలతో భర్మడోలికల నూగు బాలికలతోడ చెలరేగి బంతులాడు చారికా కీర పంక్తికి చదువు చెప్పు బర్హి సంఘములకు మురిపములు గరుపు మదమరాళంబులకు చూపు మందగతులు
విధంగా రుక్మిణీదేవి ఆడుకుంటూ తన తండ్రి ఇంటికి వచ్చు అతిథులైన వారు చెప్పగా విని శ్రీకృష్ణమూర్తి యందు మనసు పెంచుకొని అతడే తనకు తగిన పెనిమిటి అని నిశ్చయించుకొన్నది. కాని రుక్మిణి అన్న అయిన రుక్మి తన చెల్లెలను శిశుపాలనకు ఇచ్చి పెళ్లి చేయవలనని పట్టుదలతో ఉన్నాడు. అట్టి పరిస్థితిలో రుక్మిణీదేవి తనకు పూజ్యుడు శ్రేయోభిలాషి అయిన అగ్నిద్యోతనుడు అను బ్రాహ్మణుని శ్రీకృష్ణుని దగ్గరకు పోయి తనను ఎట్లయినా వివాహము చేసుకొనవలసినదిగా తన మాటగా ప్రార్థింపమని ద్వారకకు పంపినది. అట్లే ఆ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుని దర్శించి రుక్మిణీదేవి యొక్క సందేశాన్ని ఈ విధంగా వినిపిస్తున్నాడు. శుభాకారము వీక్షింప కన్నులకు అఖిలార్థలాభంబు కలుగుచుండు. ఏ నీ చరణ సేవ ఏ ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు. నా చిత్తము అనవరతము నచ్చియున్నది నీ ఆననానలేదు. కరుణ చూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోర. ఓ శ్రీకృష్ణ, నీ సంబంధమైన ఏ మహాగుణములు విన్న మాత్రము చేతనే దేహమునంటిన తాపత్రేములు అణగిపోవును. నీదైన దివ్యమంగళ విగ్రహమును చూచిన మాత్రము చేతనే కన్నులకు సర్వ విషయములను చూచినంతటి భాగ్యము లభించును. ఏ నీ పాదముల కొలువు సర్వదా చేసిన ఎడల లోకములో ఘనతను పొందునంతటి భాగ్యము లభించును. నీదైన ఏ కృష్ణనామమును భక్తితో స్మరణ చేసిన మాత్రము చేతనే సంసార బంధములన్నీ తొలగిపోవును. అటువంటి నీ యందు నా మనసు అంటి ఉన్నది. నీ యందు గల భక్తి విశేషము చేత సిగ్గు విడిచి చెప్పుచున్నాను. కాబట్టి నా యందు కరుణించి నన్ను ఏలుకొనవలసినది. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైత్యుడు నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడిదా కొనిపోయెదనంచు ఉన్నవాడు ఆధమాధముండు ఎరుగడు అద్భుతమైన భవత్ప్రతాపముల్. ఓ పురుష శ్రేష్ఠుడా, సింహమునకు చెందవలసిన సొత్తును ఒక నక్క కోరునట్లుగా నీ పాదములను ఎల్లప్పుడూ ధ్యానించుదాననైన నన్ను మిక్కిలి గర్వముతో నన్నవాడైన చేదిదేశపు రాజు ఆ శిశుపాలుడు తీసుకొని పోవుటకు ప్రయత్నించుచున్నాడు. ఆశ్చర్యమేమనగా నీ యొక్క ప్రతాపములను ఆ నీచుడు ఎరుగడు కదా. వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులున్ గత జన్మంబుల
పరమేశ్వరున్ హరి జగత్ కళ్యాణం కాంక్షించి చేసి తినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తేసుడౌగాక నిర్జితులై పోదురుగాక సంగరములో చేదీస ముఖ్యాధముల్ అంకిలి చెప్ప లేదు చతురంగ బలంబులతోడ ఎల్లి ఓ పంకజనాభా నీవు శిశుపాల జరాసుతులం జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే ఉంకువ చేసి కృష్ణ పురుషోత్తమా చేకొని పొమ్ము వచ్చేదన్ ఓ కృష్ణ, నీకు అడ్డు చెప్పుటకు హేతువు ఏమీ లేదు. నీ యొక్క సూరత్వమనే నాకు ఓలిగా చేసి రాక్షస వివాహము చేత నన్ను పరిగ్రహించి తీసుకొని పొమ్ము. ఇంకనూ ఇందులకు ఒక ఉపాయము కలదు. పెళ్లికి ముందు ఊరి వెలుపల గల గుడిలో పార్వతీదేవిని అర్చించు ఆచార ప్రకారము నేను అచ్చటికి వచ్చినప్పుడు నీవు నన్ను తీసుకొని పోవచ్చును. ఇది గ్రహించవలెను. నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా పురుషరత్నమా నీవు భోగింపగాలేని తనుల తవలని సౌందర్యమేలా భువన మోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా దైత నీ అధరామృతం ఆనగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేలా నీరజాత నయన నీవనమాలికా గంధమప్పదేని ఘ్రాణమేలా ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేలా ఎన్ని జన్మలకును ఓ ప్రాణనాయక, ఇంపులైన నీ మాటలు వినని చెవులను, పురుష శ్రేష్ఠుడవైన నీవు భోగించటకు ఆస్పదము కాని దేహ సౌందర్యమును, లోకమునకు మోహమును పుట్టింపజాలిన నిన్ను చూడనేరని కనులను, ప్రియుడవైన నీ అధరామృతము పానము చేయని నాలుకయు, కమలముల వంటి కన్నులు గల నీ యొక్క వనపుష్ప మాలిక వాసనను ఆగ్రాణించని ముక్కును, సర్వోత్కృష్టమైన నడవడి గల నీకు సేవ చేయని జన్మము కలిగి ఉన్నను లేనట్లే గదా. అట్టి జన్మలు 100 ఎత్తునను ఏమి ప్రయోజనము కలదు? ఆ బ్రాహ్మణుడు అట్లు రుక్మిణీదేవి యొక్క సందేశమును చెప్పగానే శ్రీకృష్ణుడు కూడా రుక్మిణి యందు మనసు కలిగిన వాడై ఆ బ్రాహ్మణునితో సహా విదర్భ దేశానికి ప్రయాణమయ్యాడు. ఇంకా రుక్మిణీదేవి శ్రీకృష్ణుని రాక కొరకై నిరీక్షిస్తూ ఇట్లు అనుకుంటున్నది.
బ్రాహ్మణుండు ఎదు పుంగవు వీటికి వాసుదేవుడున్ రాడను ఇంక పోయి హరిరమ్మని చేరెడు ఇష్టబంధుడున్ లేడను రుక్మికిం తగవు లేదటు చేత్యునకిత్తునంచు ఉన్నాడను గౌరికేశ్వరికి నావలను కృపలేదు నేడను ఆ విధంగా విచారపడుతూ ఉన్నటువంటి రుక్మిణీదేవి యొక్క పరిస్థితి ఎట్లున్నదంటే, చెప్పదు తల్లి కిందలపు చిక్కు దిశల్ధరహాస చంద్రికల్ కప్పదు వక్రతామరస గంధ సమాగత భృంగ సంఘమున్ రొప్పదు నిద్రగై కొనదు ఉరోజ పరస్పర సక్తహారముల్ విప్పదు కృష్ణ మార్గగత వీక్షణ పంక్తులు త్రిపదెప్పుడు తుడువదు కన్నులన్ వెడలు తోయ కణంబులు కొప్పు చక్కగా ముడువదు నెచ్చలింగదిసి ముచ్చట కుంజనదు అన్నమేమియుం కుడువదు నీరము కొనదు కూరిమి కీరముంచేరి పద్యమున్నుడువదు వల్లకీ గుణ వినోదము సేయదు డాయదు అన్నులన్ రుక్మిణీదేవి ఈ విధంగా బాధపడుతూ ఉండగా శ్రీకృష్ణుని తీసుకువచ్చిన బ్రాహ్మణుడు అక్కడికి రావడం జరిగింది. ఓ రుక్మిణీదేవి, శ్రీకృష్ణుడు నీ గుణ సంపదకు చాలా మెచ్చుకున్నాడు. నాకు లెక్కలేనంత ధనము ఇచ్చినాడు. దేవతలు, రాక్షసులు మొదలుగా గల వారెవరూ వచ్చినను ఎదిరించి నిన్ను తీసుకొని పోవటకు శ్రీకృష్ణుడు కూడా వచ్చినాడు అని చెప్పగా, ఆ బ్రాహ్మణుని మాటలకు రుక్మిణీదేవి చాలా సంతోషించి, జలజాతీక్షణు తోడి తెచ్చితివి నా సందేశమున్ చెప్పి నన్ను నిలువంబెట్టితి నీ కృపన్ బ్రతికితిన్ నీ ఎట్టి పుణ్యాత్మకుల్ కలరి దీనికి నీకు ప్రత్యుపకృతిన్ గావింపనేనే అంజలి గావించెద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. అని రుక్మిణీదేవి ఆ బ్రాహ్మణునకు కృతజ్ఞతలు చెప్పుకుని చేతులు ఎత్తి నమస్కరించినది. ఈ విషయము ఇట్లుండగా బలరాముడు కూడా యాదవ సైన్యంతో విదర్భదేశ రాజధాని అయిన కుండిన నగరానికి వచ్చి చేరాడు. సాంప్రదాయమును అనుసరించి రుక్మిణీదేవి గౌరీ పూజ చేయుట కొరకై ఊరి వెలుపల ఉన్న దేవాలయమునకు చెలికత్తెలు, భటులు, వాద్యగాండ్రు తోడురాగా బయలుదేరి వెళ్ళి గౌరీదేవికి పూజ చేస్తున్నది. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులం మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ
జగదమ్మా ఈశ్వరీ. ఇట్లు వేడుకొన్న ఆ రుక్మిణీదేవి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ దంపతులకు తాంబూలములు, పండ్లు, చెరుకు గడలు ఇచ్చి పూజించి వారిచే శుభాక్షతలను పొంది గౌరీదేవికి మ్రొక్కి అక్కడ నుండి బయలుదేరినది. మెల్లగా నడిచి వస్తున్న రుక్మిణీదేవికి మనసు నిండా నిండుకున్న మహనీయమూర్తి కళ్లకు కనబడ్డాడు. కనియన్ రుక్మిణి చంద్రమండలముకున్ కంఠీ రవీంద్రావలగ్ను నవాంభోజదలాక్షున్ చారుతరవక్షున్ మేఘసంకాశదేవున్ నగారాతి గజేంద్రహస్తనిబబాహున్ చక్రపీతాంబరం ఘనభూషాన్వితుకంబుకంటున్ విజయోత్కంటున్ జగన్మోహనం. చంద్రబింబము వలె కళలు దేరుచున్న ముఖము కలవాడు, సింహము వలె నకనకలాడుచున్న నడుము కలవాడు, కొత్త తామర రేకుల వలె విశాలమైన కన్నులు కలవాడు, అందమైన రొమ్ము కలవాడు, నల్లమబ్బు వంటి దేహము కలవాడు, కొండలకు శత్రువైన ఇంద్రుని యొక్క ఐరావతము అనడి ఏనుగు యొక్క తొండములతో సమానమైన బాహువులు కలవాడు, బంగారు వన్నె పచ్చడములు కలవాడు, మంచి ఆభరణములు కలవాడు, శంఖము వలె వలయముగా నుండు మెడ కలవాడు, గెలుపు వేడుకతో లోకములను మోహింపజేయుచున్న రూపము కలవాడు అయిన ఆ చక్రధారిని రుక్మిణి చూచి అతని చక్కదనము, ప్రాయము, లావణ్యము, గంభీరత్వము, చతురత్వము, తేజస్సు వీని యొక్క మేలిమికి సంతోషించినదై మన్మథ వేదనను పొంది శ్రీకృష్ణుని రథముపై ఎక్కవలెను అను కోరికతో ఉండగా ఆమెను కూడా శ్రీకృష్ణుడు చూచి శత్రురాజులైన జరాసంధుడు మొదలుగా గల రాజుల సమూహమంతయు చూస్తూ ఉండగా మదించిన ఏనుగు వలె తిన్నగా నడిచి వచ్చి నక్కల నడుమ నుండి అనుభవయోగ్యమైన మాంసపు ఖండమును తీసుకొని పోవునట్టి సింహము వలె అందరూ రాజులను తృణమాత్రులుగా ఎంచి లక్ష్యపెట్టక రుక్మిణీదేవిని ఎత్తుకొని పోయి తన రథముపై కూర్చుండబెట్టుకుని శంఖమును ఊదుచు బలభద్రుడు మొదలగు తక్కిన యాదవులందరూ తమ సేనలతో వెంబడించి రాగా ద్వారకాపట్టణపు దారిన బట్టిపోతున్నాడు. అప్పుడు జరాసంధునికి లోబడి ఉండు రాజులందరూ ఈ వృత్తాంతమును విని కృష్ణుడు రుక్మిణీదేవిని ఎత్తుకొని పోవుటకు ఓర్వలేని వారై మన దగ్గరనున్న శస్త్రాస్త్రములు ఎందులకు కాల్చుకుందిక, మనని చూసి జనులు నవ్వరా అని సిగ్గుపడుతూ యాదవ సైన్యముతో యుద్ధమునకు సిద్ధపడ్డారు. కానీ కృష్ణుని దాటికి తట్టుకొనలేక వారంతా వెనుదిరిగి పారిపోయారు. శిశుపాలుని పరిస్థితి కూడా అట్లే అయినది. ఇంకా రుక్మిణి అన్న రుక్మి కూడా శ్రీకృష్ణునితో ఓడిపోయి రుక్మిణి బ్రతిమాలగా శ్రీకృష్ణుని చేతిలో చంపబడకుండా పరాభవంతో వెనుదిరిగాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో కలిసి ద్వారకాపట్టణం చేరుకున్నాడు. వారి వివాహానికి తగిన ఏర్పాట్లన్నీ చేయబడ్డాయి. ఆటపాటలతో, మంగళ వాయిద్యాలతో, మంగళ తోరణాలతో పట్టణమంతా కళకళలాడింది. అందరూ ఎంతో ఆనందిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడు. ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడే నిజ చేతో హారినిన్ మానవైభవ గాంభీర్య విహారినిన్ సాధు బాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్ సువిభూషాంబరధారిణిన్ గుణవతే చూడామణిన్ రుక్మిణిన్ ఈ విధంగా అనేకమైన కృష్ణుని కథలు చెప్పుతున్న శ్రీ సుఖమహర్షి
పరిషన్ మహారాజుకు నరకాసుర వధను తెలియచేస్తూ, ఓ రాజా, పూర్వము నరకాసురుడు అనేక అకృత్యాలు చేస్తూ దేవతల తల్లి అయిన అదితి యొక్క చెవి కమ్మలను, వరుణుని గొడుగును, ఇంద్రుడు కొలువున్న మణిపర్వతమును అపహరించగా ఇంద్రుని ప్రార్థనపై శ్రీకృష్ణుడు యుద్ధ సన్నద్ధుడై సత్యభామతో సహా గరుడ వాహనం ఎక్కి నరకాసురుని నగరమైన ప్రాగ్జ్యోతిషపురానికి చేరుకున్నాడు. ముందుగా నరకాసురుని అన్న అయిన మురాసురుని శ్రీకృష్ణుడు తన చక్రాయుధం చేత సంహరించాడు. ఆ తరువాత మురాసురుని యొక్క కొడుకులను, వారి సైన్యాన్ని కూడా మట్టుబెట్టాడు. ఈ విధంగా తన వారందరూ కృష్ణుని చేతిలో చావగా ఆశ్చర్యపడిన నరకాసురుడు కోపించి కృష్ణుని దూషిస్తూ తన్ను తాను పొగడుకుంటూ మదించిన ఏనుగులు గుంపులు గుంపులుగా తోడురాగా యుద్ధమునకు బయలుదేరి వచ్చాడు. ఆ విధంగా నరకాసురుడు యుద్ధానికి రాగానే కృష్ణుని ప్రక్కన కూర్చుని ఉన్న సత్యభామ తటాలను లేచి నిలవబడినది. ఆమె యొక్క యుద్ధ సన్నద్ధత ఎట్లున్నదంటే, వేణిన్ చొల్లము వెట్టి సంఘటిత నీవే బంధయే భూషణ శ్రేణిందాల్చి ముఖేందు మండల మరీచి జాలముల్ పర్వగ పానిన్ పయ్యద చక్కగా తురిమి శుంభద్వీర సంరంభయే ఏణీలోచన లేచి నిల్చి తన ప్రాణేశాగ్రభాగంబునన్ సత్యభామ తన జడను చుట్టగా చుట్టి పోకముడి బిగించి ఆభరణములను సవరించుకుని చంద్రబింబమును పోలిన ముఖకాంతులు 4 ప్రక్కలను వ్యాపింపగా పైట చక్కగా సర్దుకొని వీరరసముతో ఆటోపమును వహించినదై యుద్ధమునకు సిద్ధపడి తన పెనిమిటి అయిన శ్రీకృష్ణమూర్తి ఎదుట నిల్చున్నది. అప్పుడు శ్రీకృష్ణుడు కూడా సత్యభామకు తన విల్లు అందించాడు. ఆ విల్లు అందుకున్న సత్యభామ ఒక్కసారిగా అల్లెత్రాటిని మ్రోగించినది. ఆ దృశ్యం ఎట్లున్నదంటే, సౌవర్ణ కంకణ జన జన నినదంబు సింజనీ రవముతో చెలిమి చేయ తాటంక మణిగణ ధగ ధగ దీప్తులు గండమండల రుచుల్ కప్పికొనగా ధవళ తరాపాంగ ధళ ధళ రోచులు బాణజాల ప్రభా పటలి నడప శరపాత ఘుమ ఘుమ శబ్దంబు పరిపంధి సైనిక కలకల స్వనములుడుప వీర శృంగార భయరౌద్ర విస్మయములు కలసి భామిని అయ్యెను కాకయణగా ఇషువు తొడుగుట దివు చుటవేయుటెల్ల ఎరుగరాకుండ అని చేసే ఇందువదనా పరుజూచున్ వరుజూచు ఒంప అలరింపన్ రోషరాగోదయా విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారము జరుగన్ కన్నుల కెంపు సొంపు పరగన్ చండాస్త్ర సందోహము సరసాలోక సమూహమున్ నెరపుచున్ చంద్రాస్య హేలాగతిన్ ఒక ప్రక్క
రోషముతో కొనుబొమ్మలు ముడవక వీరరసము ఒలుకునట్లు కనులయందు ఎర్రదనము కలిగి చురుకుగా బాణసమూహములను ప్రయోగిస్తూ నరకాసుడిని నొప్పిస్తూ ఉన్నది. ఇంకొక ప్రక్క అనురాగపు చూపులతో చిరునవ్వుతో తన పెనిమిటి అయిన శ్రీకృష్ణుని మెప్పిస్తూ ఉన్నది. ఇంతటి యుద్ధ నైపుణ్యమును సత్యభామ ఎట్లు నేర్చినది ఆశ్చర్యముగా ఉన్నదే. బొమ్మ పెండ్లిండ్లకు పోనొల్లనను బాల రణరంగమునకెట్లు రాదలంచే మగవారి కనిన తామరుగు చేరెడు ఇంతి పగవారి గల్వనే పగిది చాలే పసిడి ఉయ్యల లెక్క భయమందు భీరువు ఖగపతి స్కందమే పడిది నెక్కే సకుల కోలాహల స్వనములు ఓర్వణి కన్యా పడహ భాంకృతులకే భంగి మోర్చే నీలకంఠములకు నృత్యంబుగరపుచో అలసి తలగిపోవు అలరుబోడి ఏ విధమున నుండి ఎలమి ఆలీడాధిమానములను రిపుల మానమడపా వీణ చక్కగా పెట్ట వెరవెరుంగని కొమ్మ బాణాసనం బెట్లు పట్టనేచ్చే మ్రాకున తీగ కూర్పంగనేరనిలేమా గుణమునే క్రియదను కోటి కూర్చే సరసముత్యము గువ్వజాలని అబలా ఏని పునత సంధించె నిశిత సరము చిలుకకు పద్యంబు చెప్పనేరని తన్ని అస్త్రమంత్రములు ఎన్నడు అభ్యసించే పలుకుమనిన పెక్కు పలుకని ముగుద ఏ గతిను నర్చే సింహ గర్జనములు అనగమెరసే త్రిజగదభిరామ గుణధామ చారు సత్యభామ సత్యభామ జావళీ ధ్వని ఘర్జనంబుగా సురల్చారంగయుధంబుగా విల్లీంద్ర శరాసనంబుగా సరోజాక్షుండు మేఘంబుగా విద్యుల్లత భంగి ఇంతి సురజిద్దావాగ్ని మగ్నంబుగా ప్రావుట్కాలము చేసి బాణచయము అంబసీకర శ్రేణిగాన్ అప్పుడు సత్యభామ యొక్క అల్లెత్రాటి మోత ఉరుముగాను, దేవతలు వాన కోయిలలుగాను, ధనస్సు ఇంద్రధనస్సుగాను, శ్రీకృష్ణమూర్తి నీల మేఘముగాను, బాణముల సమూహము నీటి చినుకులుగాను, తాను మెరుపుతీగగాను ప్రకాశించి రాక్షసులనిడి కార్చిచ్చు అణగిపోవునట్లుగా బాణదారులతో వర్షాకాలమును కల్పించెను అన్నట్లుగా ఉన్నది. ఆ పరిస్థితిలో నరకాసురుడు కృష్ణుని చూచి ఒక ఆడది యుద్ధము చేయుచుండగా హీనుని వలె ఊరక చూచుచుండుట పౌరుషము కాదని దిప్పిపుడిచాడు. అది విని కృష్ణుడు సత్యభామ చేతి అందలి విల్లు అందుకుని
నరకునిపై శర పరంపరలు కురిపించాడు. శ్రీకృష్ణుని బాణముల దాటికి తట్టుకొనలేక నరకుని సైన్యమంతా చెల్లాచెదురైనది. చివరగా శ్రీకృష్ణుడు తన చక్రాయుధమును ఉపయోగించి నరకాసురుని తల ఖండించి వేశాడు. అప్పుడు దేవతలు ఋషులు ఆనందించారు. ఆకాశము నుండి పుష్పవర్షము కురిసినది. భూదేవి స్త్రీ రూపంలో వచ్చి శ్రీకృష్ణుని అనేక విధాలుగా స్తుతించింది. ఆ తరువాత శ్రీకృష్ణుడు సత్యభామతో సహా నరకాసురుని యొక్క కోటలో ప్రవేశించాడు. రాజకులావతంసుడు పరాజిత కంసుడు సొచ్చి కాంచే ఘోరాజుల రాజులం పటుశరాహతి నుంచి ధరాతనోజుడు ఉత్తేజిత శక్తి తొల్లి చెరదెచ్చిన వారే 16,000 ధాత్రీ జనమాన్యులన్ గుణవతీ వ్రతధన్యల రాజకన్యలన్. ఆ ప్రకారంగా శ్రీకృష్ణమూర్తి నరకాసురుని కోటలో ప్రవేశించి నరకాసురుడు పూర్వము చెరబట్టి తీసుకువచ్చిన 16,000 మంది రాజకుమార్తెలను చూశాడు. ఆ రాజకుమార్తెలు కూడా శ్రీకృష్ణుని చూచి తమలో తాము ఇట్లనుకుంటున్నారు: పాపపురక్కసుండు చెరపట్టినటంచు తలంతుము ఎప్పుడు ఆపుడే వాని ధర్మమున పద్మదళాక్షుని కంటి మంచు ముని పురుషోత్తముంగదియ ఏమి వ్రతంబు చేసినారము పరమేష్టి పుణ్యుడు కదమ్మ హరిన్ ఓయమ్మ, మనలను పాపాత్ముడైన ఆ నరకాసురుడు చెరబట్టి తెచ్చి ఇచ్చట ఉంచనే అని ఎల్లప్పుడూ తిట్టుకొనుచున్నాము కదా. వాడు పాపాత్ముడా? కాదు, వాని పుణ్యముననే కదా ఈ మహాపురుషుని ఇప్పుడు చూడగలిగితిమి. ఈ మహానుభావుని కూడుటకు మనము పూర్వజన్మమునందు ఎటువంటి నోములు నోచినామో, ఇదిగాక సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా ఎంతటి పుణ్యాత్ముడో చూడుడు. ఇక్కడ శ్రీకృష్ణమూర్తితో మనలను కలిపినాడు కదా అని అనుకుంటూ తమ మనస్సులందు శ్రీకృష్ణునే పతిగా భావించారు. ఆ రాజకుమార్తెల కోరిక ప్రకారంగానే వారినందరినీ శ్రీకృష్ణుడు ద్వారకా పట్టణానికి పంపించడం జరిగింది. అటు తరువాత సత్యభామ యొక్క కోరిక ప్రకారంగా శ్రీకృష్ణుడు ఇంద్రుని ఉద్యానవనం అయిన నందనవనం దర్శించి అక్కడ ఉన్నటువంటి పారిజాత వృక్షాన్ని తీసుకువచ్చి సత్యభామ యొక్క ఉద్యానవనంలో ప్రతిష్ఠించాడు. అంతేకాక ఒక మంచి ముహూర్తంలో 16,000 మంది రాజకుమార్తెలను 16,000 రూపాలతో 16,000 భోగాలతో వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా నరకాసుర వధనం, శ్రీకృష్ణుడు 16,000 మంది రాజకన్యలను పెండి ఆడుట మొదలైన విశేషాలు విన్న పరీక్షన్ మహారాజుకు శ్రీ సుఖమహర్షి కుచలోపాఖ్యానము చెప్పనారంభించాడు. ఓ రాజా, కృష్ణునికి చెలికాడైన ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని పేరు కుచేలుడు. అతడు మానవంతుడు, భక్తుడు, కామము, క్రోధము మొదలగు సామాన్య గుణములు లేనివాడు, మంచివాడు, వర్ణాశ్రమ ధర్మములందు ఆపేక్ష కలవాడు, సుగుణములు కలవాడు. కానీ మిక్కిలి పేదవాడు. ఒకరి దయకు పాటుపడి యాచించటకు పోక తనకు దక్కినదే 10,000 అనుకొని సంతోషిస్తూ భార్యాబిడ్డలతో కాలక్షేపం చేస్తున్నాడు. కుచేలుని భార్య కూడా భర్తకు తగినట్లుగానే పతివ్రత. కానీ బేదరికము వలన పిల్లలకు కడుపు నిండా అన్నము కూడా పెట్టలేనటువంటి దుర్భర అవస్థలో ఒకనాడు తన భర్త అయిన కుచేలునితో, ఓ మహాత్మా, నీకు పిననాటి స్నేహితుడైన శ్రీకృష్ణమూర్తి వద్దకు పోయి ఆయన కృపా కటాక్షమనే సూర్యుని వెలుగును పొందినవాడవై ఆ వెలుగు చేత మమ్ము దరిద్రమనడి ఈ చీకటి నుండి రక్షించి ఒక ఒడ్డుకు చేర్చి కాపాడవలసినదని వేడుకుంటూ ఉన్నది. వరదుడు సాధు భక్త జన వత్సలుడు ఆర్త
శరణ్యుడు ఇందిరావరుడు దయాపయోధి భగవంతుడు కృష్ణుడు కుశస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజింపగా ఉన్నవాడు ఇట్లరిగిన నిన్ను జోచి విభుడు అప్పుడు ఇచ్చును అనూన సంపదల్ కోరిన కోరికలు ఇచ్చువాడు, సాధువుల యందు ప్రేమ కలవాడు, దుఃఖము పొందిన వారికి దిక్కగువాడు, లక్ష్మీనాయకుడు, మిక్కిలి దయకలవాడు, షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు అయిన శ్రీకృష్ణమూర్తి ఇప్పుడు కుశస్థలి అను పట్టణములోనే ఉన్నాడు. ఆయనను నీవు ఈ పేదరికముతో పోయి చూచిన తోడనే కొరతలేని ఐశ్వర్యమును ఇచ్చును కదా. కలలోనంతను మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపద సమయంబునన్ నిజ పదాబ్జాతంబులు ఉల్లంబులో తలపోయంగను మిచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిన్ భజించు వారికి విడడే సంపద్విశేషోన్నతుల్ ఆ ఆ కలలో కూడా తనని తలుచుకొనని పాపబుద్ధి గల ఒక బలహీనుడైన మనుష్యుడు తనకేదైనా ఒక ఇక్కట్టు వచ్చినప్పుడు శ్రీకృష్ణుని పాద కమలములను మనసులో తలచిన మాత్రము చేతనే ఆ మనుష్యుని దుఃఖమును పోగొట్టుటయే కాక, ఒకవేళ వాడు తన్నే కావలనని కోరినను వానికి తాను వసుడై వర్తించువాడు ఆ శ్రీకృష్ణుడు. అటువంటి దయాపరుడు చెలింపని భక్తితో తన్ను ఎల్లప్పుడూ సేవించు వారికి భాగ్యమును విశేష గౌరవమును ఈయడా స్వామి తప్పక ఇచ్చును. భార్య అయిన సుశీల మాటలు కుచేలునికి ఉచితములుగానే అనిపించాయి. శ్రీకృష్ణుని దగ్గరకు వట్టి చేతులతో ఎట్టు వెళ్ళుట అని యోచిస్తూ ఉండగా ఆమె ఇంటిలో ఉన్నటువంటి అటుకులు కొన్ని కుచేలుని యొక్క చినిగిన అంగవస్త్రమునకు మూటకట్టి ఇచ్చినది. ఇక బహుదూరము నడిచి ద్వారకాపట్టణమునకు చేరిన కుచేలునకు తన యొక్క అదృష్టము కొద్దీ ఆ శ్రీకృష్ణమూర్తి నివసించు భవన సముదాయము కనబడినది. యదువంశ శ్రేష్ఠుడు, కళ్యాణ గుణములచే గొప్పవాడు, సర్వవ్యాపకుడు, సర్వ తేజస్వి, జయశీలుడు, సహనశీలుడు అయినటువంటి శ్రీకృష్ణమూర్తిని కుచేలుడు చూశాడు. అట్లే కుచేలుని చూచిన శ్రీకృష్ణమూర్తి కూడా వెంటనే తన పానుపు నుండి దిగి ఎదురేగి మక్కువతో పిలుచుకుని వచ్చి తన పానుపుపై కూర్చుండబెట్టుకుని ఆదరించి తమ చిన్ననాటి సంగతులను ముచ్చటించసాగాడు. శ్రీకృష్ణుడు కుచేలునకు సేవ చేయుచుండగా రుక్మిణీదేవి వింజామరల చేత వీచి భర్తతో పాటుగా కుచేలునకు పరిచర్యలు చేసినది. అప్పుడు అంతఃపురమునందగల స్త్రీలు ఆ వింత చూసి ఈ విధముగా అనుకుంటున్నారు. ఏమి తపంబు చేసెనకు ఈ ధరణి దివి జ్యోతముండు తుల్భామున యోగి విస్ఫురదు పాస్యకుడై తనరారు ఈ జగత్స్వామి రమాధినాదు నిజ తల్పమునన్ వసించియున్నవాడు ఏ మహనీయమూర్తికి ఎనయే ముని పుంగవులు ఎంత వారలన్ ఈ బ్రాహ్మణోత్తముడు పూర్వజన్మమునందు ఎటువంటి తపస్సు చేసినాడో కాని పరమ పూజ్యుడు సర్వలోక స్వామి శ్రీ లక్ష్మీప్రియుడు అయిన ఈ శ్రీకృష్ణమూర్తి యొక్క పాన్పుపై కూర్చొని ఉన్నాడు కదా. పూజ్యుడై మహానుభావుడైన ఈ బ్రాహ్మణునితో ఎంతటి గొప్ప మునులైనను సమానులగుదురా.
అనుకుంటున్నారు. శ్రీకృష్ణ కుచేల బాల్యము నాటి సంగతుల యొక్క సంభాషణము ఇట్లు జరుగుచుండగా శ్రీకృష్ణుడు కుచేలుని వైపు చూసి నవ్వుతూ, ఓ కుచేల, నీవు నాయందు భక్తి చేత నాకు ఏమి వస్తువు తెచ్చితివి? అది అల్పమైనను మిక్కిలి గొప్పగా ఎంచి నేను పుచ్చుకొందును. అదిగాక తుచ్చమైన వ్యసనములందు చిక్కుకొని నిద్రాహార సంగమాదులైన అల్పపు పనులయందు వర్తించుచు నా సేవ చేయక దుష్టుడు మేరు పర్వతమంత గొప్ప వస్తువు తెచ్చి ఇచ్చినను దానిని నేను ప్రేమతో పుచ్చుకొనను. దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన పాయని భక్తిన్ కొలిచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరానముగనే నేను భుజింతున్. నాయందు అమితమైన భక్తిగల సేవకులు ఆకు గాని పువ్వు గాని పండు గాని నీళ్లు గాని ఏమి సమర్పించినను దానినే పరిశుద్ధమైన అన్నముగా ఎంచి నేను ఆరగింతును సుమా. శ్రీకృష్ణమూర్తి వినయముతో ఆడిన మాటలకు కుచేలుడు సంతోషించి తాను తెచ్చిన అటుకులను ఆయనకు సమర్పించుటకు సంకోచించుచుండగా భగవానుడైన శ్రీకృష్ణుడు సర్వము తెలిసినవాడై కుచేలునకు సర్వ సంపదలు సమకూర్చుటకు నిశ్చయించుకొని కుచేలుని యొక్క చినిగిన ఉత్తరీయమునకు కట్టబడిన అటుకులను తానే స్వయముగా విప్పి ఒక పిడికెడు అటుకులను ఆరగించి, ఈ అటుకులు నన్నును సమస్త లోకములను తృప్తిపరచగలవు అని పలికి, మురహరుడు పిడికెడటుకులు కరమొప్పగా అరగించి కౌతుకమతి మరియును పిడికెడుకున తత్కరమప్పుడు పట్టే కమలకర కమలములం. శ్రీకృష్ణమూర్తి పిడికెడు అటుకులు పుచ్చుకొని ఆరగించి ఇంకనూ పిడికెడు అటుకులు పుచ్చుకొనుటకై చేయి చాపగా లక్ష్మీదేవి అయిన రుక్మిణీదేవి ఆ చేతిని పట్టుకొన్నది. ఓ స్వామి, 3 లోకములకును సరిపడిన సంపదలను కలుగుజేయనట్టి వాడవు, దేవదేవుడవు, ప్రపంచ స్వరూపుడవు అయి ఉండి ఇతనికి కావలసిన ఐశ్వర్యమును కలుగుజేయుటకు ఇప్పుడు మీరు ఆరగించిన పిడికెడు అటుకులు చాలును, ఇంకా ఎక్కువగా అటుకులు భక్షింపవలదు అని పలికినది. కుచేలుడు ఆనాటి రాత్రి శ్రీకృష్ణమూర్తి ఇంటిలో తనకు నచ్చిన మంచి మంచి పదార్థములను భుజించి మెత్తని పానుపుపై పండుకొని ఇంద్రభోగము కంటే అధికమైన భోగములను అనుభవించి సుఖముగా నిద్రపోయాడు. తెల్లవారి లేచి అనుష్ఠానములు తీర్చుకొని కృష్ణుడు కొంత దూరము తన వెంట వచ్చి సాగనంపగా బయలుదేరి తన పల్లెకు పోవుచు శ్రీకృష్ణమూర్తిని సేవించితిని అన్న ఆనందమునందు మునిగి ఇట్లనుకుంటున్నాడు, నా అదృష్టము ఎటువంటిదో గాని సర్వవ్యాపకుడు జ్ఞానస్వరూపుడు అయిన శ్రీకృష్ణమూర్తిని దర్శించితిని గదా. నేనెక్కడ? నారాయణుడును సర్వలోకములకును ఏలిక అయి శ్రీ లక్ష్మీదేవికి ఉనికి పట్టై ఒప్పునట్టి శ్రీకృష్ణమూర్తి ఎక్కడ? ఎంతో తారతమ్యము కలదు. ఇంకను ఆ మహానుభావుడు నన్ను తోడబుట్టిన వాని వలె ఎంచి తన పానుపునందు కూర్చుండబెట్టుకుని తగిన మర్యాదలతో పూజించి తన భార్యల చేత వింజామరలు వీయించి నా బడలేకను పోగొట్టి లక్ష్మీదేవి వక్షస్థలమున పూయబడిన మంచి గంధపు పరిమళముతో కూడిన తన మృదు హస్తములతో నా పాదములు పిసికెను కదా అని ఆశ్చర్యపడుతూ ఎల్ల ఐశ్వర్యములకు ఉనికి పట్టైన శ్రీకృష్ణమూర్తి ఈ విధముగా నన్ను సన్మానించి కొంచెమైనను ధనమియ్యక పొమ్మనుట చూడగా దరిద్రుడుగా నుండి తన్ను ఆశ్రయించినట్లు ధనవంతుడు ఆశ్రయింపడు గదా. ధన మదము చేత కన్ను కానని వాడై తన్ను కానలేకపోవునేమో అని శ్రీకృష్ణమూర్తి తలచినట్లున్నదే గాని ఇంకొకటి కాదు అని తనలో తాను అనుకొనుచు తన గ్రామమునకు చేరుకోగానే అక్కడ అతడికి ఒక దేదీప్యమానమైన భవనము కనబడినది. ఈ భవనము ఎవరిదై ఉండునో అని అనుకుంటూ ఉండగానే కొందరు స్త్రీలు వచ్చి కుచేలుని
లోనికి ఆహ్వానించి తీసుకొని పోయారు. కుచేలుని భార్య సుశీల కూడా మహాలక్ష్మి ఇక్కడ ఒప్పుతూ కనబడినది. ఇదంతా కృష్ణుని మహిమ అని గ్రహించిన కుచేలుడు భార్యాబిడ్డలతో సకల భోగములు అనుభవించి చివరకు వాటి యందు ఆసక్తిని వీడి సంసార బంధము నుండి విడివడి మోక్షమును పొందగలిగాడు. ఓ పరీక్షన్ మహారాజా, శ్రీకృష్ణుడు ఆ ప్రకారంగా అనేక మహిమలు చూపెట్టుచు ద్వారకా పట్టణంలో గృహస్థ ధర్మాన్ని ఆచరించసాగాడు. వారక కృష్ణుడి పగిది వైదిక వృత్తి గృహస్థ ధర్మమే పారగపూని ధర్మమును అర్ధము కామమునందు చూపుచు కోరిక మీది సజ్జనులకు కతితానయనంగా ఒప్పి సంసారి గతిమ్మెలంగే నృపసత్తమా లోక విడంబనార్థమై ఓ రాజా, శ్రీకృష్ణుడు వేద విహితములైన వ్యాపారములతో గృహస్థ ధర్మమును నడుపువాడై ధర్మార్థ కామములు అనడు ఈ లోకమునందగల 3 పురుషార్థములను అనుభవిస్తూ గృహస్థ ధర్మమునందు మిక్కిలి ఆసక్తితో లోకంలోని వారి నడతను అనుసరించి సత్పురుషులకందరకు దిక్కై సంసారుల రీతిని ప్రవర్తించడం జరిగింది. కురుక్షేత్ర యుద్ధంతో భూభారాన్ని తగ్గించిన శ్రీకృష్ణ భగవానుడు అహంకారమయులైన యాదవులను కూడా క్షమించలేదు. వారి నాశనానికి తన భగవల్లీలను ఉపయోగించాడు. ముసలం పేరుతో గర్వాంధకారులైన యాదవ వీరులందరూ కూడా నాశనమయ్యారు. బ్రహ్మాది దేవతలు వచ్చి శ్రీకృష్ణ భగవానుని ఇంకా కృష్ణావతారం చాలించమని వైకుంఠానికి రావలసిందని వేడుకున్నారు. శ్రీకృష్ణుడు తన దగ్గరగా ఉన్న ఉద్ధవుడికి జ్ఞానబోధ చేశాడు. తత్వజ్ఞానం లేకపోవడం వల్లనే జీవుడు పతనమవుతున్నాడని, భగవంతుని పాదాలు శరణు వేడిన వారికి ఎటువంటి భయమో కలగదని ఉపదేశించేశాడు. శ్రీకృష్ణుని సంకల్పం మేరకే ఒక బోయవాడు తన బాణంతో కృష్ణుని పాదాన్ని ఒక లేడి చెవి అనుకుని కొట్టడం జరిగింది. దానివల్లనే కృష్ణ నిర్యాణం సంభవించింది. బలరాముడు కూడా యోగ మార్గంలో పోయి పరమేశ్వరునిలో ఐక్యమయ్యాడు. బ్రహ్మాది దేవతలు, మహర్షులు, ప్రజాపతులు, పితృదేవతలు, సిద్ధ, చారణ, గంధర్వ, యక్ష, కిన్నర, కింపురుష, అప్సరసలు మొదలైన వారంతా వచ్చి జయజయధ్వానాలు చేస్తూ ఉండగా శ్రీకృష్ణుడు శతకోటి సూర్య దివ్య తేజస్సులతో ప్రకాశిస్తూ తన మానవ దేహాన్ని వదిలిపెట్టి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణ భగవానుని విగ్రహము ఆ సముద్ర ప్రాంతంలో జగన్నాథ స్వరూపంతో విలసిల్లుతోంది. కలియుగం చివరన భగవానుడు ధర్మరక్షణ కొరకుగాను కల్క్యావతారాన్ని ధరిస్తాడు. ధర్మరక్షకుడైన ఆ శ్రీహరి కల్క్యావతారాన్ని ధరించి దుష్టులను సంహరిస్తాడు. అప్పుడు జనులందరూ నారాయణ పారాయణులై వర్ధిల్లుతారు. అప్పుడే కృతయుగం ప్రారంభం అవడం జరుగుతుంది. ఈ విధంగా శ్రీ సుఖమహర్షి వలన అంతిమ ఉపదేశాన్ని విన్న పరీక్షత్తు దేహాభిమానాన్ని వదులుకున్నాడు. పరమాత్మ ధ్యానంలో నిమగ్నుడయ్యాడు. ఆ తరువాత తక్షకుడు అనే సర్పం మొదటగా బ్రాహ్మణ రూపంలో వచ్చి కామరూపుడొకటి వలన తిరిగి సర్పమై పరీక్షత్తును కాటువేయడం జరిగింది. తక్షకుని విషాగ్నికి పరీక్షత్తు యొక్క దేహం కాలి బూడిద అయినది. పరీక్షత్తు కొడుకైన జనమేజయుడు తక్షకుడిపై కోపంతో సర్పయాగం చేసి సర్పాలన్నీ కూడా యజ్ఞగుండంలో పడి మరణించేటట్లు చేశాడు. కానీ దేవతల గురువైన బృహస్పతి సలహా మేరకు ఆ యజ్ఞాన్ని ఆపడం జరిగింది. ఇంద్రుని శరణువేడిన తక్షకుడికి ఆ విధంగా గండం తప్పినది. ఈ విధంగా సూతుడు సౌనకాది మునులకు భాగవత కథను వివరిస్తూ, ఓ మునులారా, పూర్వము పరీక్షన్ మహారాజు చేసిన ప్రాయోపవేశ వ్రతం సందర్భంగా శ్రోతలైన ఋషులు, ఇతర పెద్దల యొక్క సభలో నేను కూడా శ్రీ సుఖమహర్షి వలన దేనిని వింటినో దానిని మీ దయ వలన మరల జ్ఞప్తికి తెచ్చుకొనుటకు అవకాశము కలిగినది. ఇటువంటి పురాణరత్నమైన భాగవతమును చదువువారును, వ్రాయువారును, వినువారును ఆయురారోగ్య ఐశ్వర్యములు కలిగి చివరకు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. పుష్కరమందు ద్వారకాపురమునందు
మధురయందును రవిదినమునందు ఎవడు పఠన సేయును రమణతో భాగవతము వాడు ధరించు సంసారవార్ధినప్పుడు ఆ పుష్కరమునందు, మధురాపట్టణమునందు, ద్వారకయందు, భానువారమునందు నిర్మల చిత్తముతో ఈ భాగవత పురాణమును పఠించినవాడు సర్వభయ విముక్తుడై తరించగలడు. ఈ విధంగా సూత మహర్షి వలన భాగవత పురాణమును వినగలిగిన సౌనకాదిమునులందరూ కూడా విష్ణు స్వరూప ప్రాప్తిని పొందగలిగారు. ఆ శ్రీకృష్ణ పరమాత్మకు మంగళ నీరాజనములు అర్పించుకుంటూ ఈ సప్తాహశ్రవణ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్.